బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. కోటేశ్వరరావు గారు, యుద్ధం ప్రారంభమైనట్టుండి కొన్ని పశ్చిమాసియా దేశాలలో మనం ఎన్నో సమస్యలు చూస్తున్నాం. మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ కానివ్వండి, ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలలో గ్యాస్ కొరత, పెట్రోలియం కొరత, డీజిల్ కొరత అనేటటువంటిది మనం డైరెక్ట్గా చూస్తున్నాం. భారతదేశంలో ఇప్పుడే ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. వాటితో పోల్చుకుంటే మనం బెటర్ పొజిషన్లో ఉన్నామని చెప్పుకోవచ్చా? ఇప్పుడు భారతదేశంలో ఎఫెక్ట్ ఇప్పుడు కనిపించడం అంటే 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంది. నేను ఇంతకు ముందే చెక్ చేశాను. పాకిస్తాన్ లో 1 కేజీ సిలిండర్, 1 కేజీ గ్యాస్ ధర 400 నుంచి 500 రూపాయల వరకు ఉన్నదని దానిలో ఉంది. మన దేశంలో మన కరెన్సీ పాకిస్తాన్ కరెన్సీతో పోలిస్తే ఇవాళ పెంచినటువంటి ఈ ధరతోటి మనకంటే పాకిస్తాన్ లోనే 10 రూపాయలు చౌకగా ఉందనేది లెక్కలు చెప్తున్నాయి. అంటే పాకిస్తాన్ తో ఇప్పుడు మనం పోల్చుకోలేం తీయండి. ఎందుకంటే పాకిస్తాన్ లో గ్యాస్ బెలూన్లలో గ్యాస్ నింపుకొని బ్లాక్ మార్కెట్ లో దందాలు చేస్తున్నటువంటి వైనం గత 1 మంత్ నుండి మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి అంశం. అంటే రీసెంట్ గా నేను అనేది ఆ విషయం కాదు. బ్లాక్ మార్కెట్ ఇక్కడ జరుగుతుంది, అక్కడ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ధర విషయం చెప్తున్నాను నేను. అక్కడ ఉన్నటువంటి ధర, మార్కెట్ లో ఉన్నటువంటి ధరను చూసి మన మీడియా మిత్రులు మన రూపాయితో పోల్చుకొని 400 అంటారు. 1/3 మన రూపాయలు పాకిస్తానీ కరెన్సీ విలువ. అది గమనంలోకి తీసుకుంటే పాకిస్తాన్ లోనే ధర తక్కువగా ఉందనేటువంటిది గతంలో కూడా అనేక సందర్భాల్లో వచ్చాయి. ఎందుకంటే ఇంత మొత్తం పన్నులు బాధుడు అనేటువంటిది పాకిస్తాన్ లో కానీ లేదా ప్రపంచంలో ఏ దేశాల్లో కూడా లేదు. ఇది పెట్రోల్ మీద కావచ్చు, గ్యాస్ మీద కావచ్చు. అందుకని సరే, అది వాళ్ళు చూసుకుంటారనుకోండి. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇది ఈ గ్యాస్ లేకపోతే పెట్రోలియం ధరలు అనేటువంటిది ఇందాక మన శేష్ గారు చెప్పినట్టు ఇది ఒక విషవలయం లాగా, ఒక సర్కిల్, ఒకదాని మీద ఒకటి పేకమేడల్ లాగా మొత్తం మీద అన్నిటి మీద ప్రభావం పడుతుంది. మరి దీని గురించి ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా గానీ ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి జాతిని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారో, లేకపోతే అంతర్జాతీయంగా ఈ పరిస్థితిని నివారించడానికి తన వంతుగా ఏ బాధ్యతలు తీసుకుంటున్నారు అనేటువంటిది మనకి ఎక్కడ కనపడదు. ఇంత నిర్లక్ష్యం, ఇంత బాధ్యతారాహిత్యం ఎక్కడన్నా ఏ దేశంలోనే ఉందా? ఏ దేశ అంటే ముఖ్యమైనటువంటి దేశాలు, నేను చిన్న చిన్న దేశాలు కాదు, మనం ప్రపంచంలో చక్రం తిప్పుతాం, డొనాల్డ్ ట్రంప్ ను కూడా మన కాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం అని చెప్పేసి చెప్తారు కదా. కనీసం అయ్యా ట్రంప్ గారు, యుద్ధాన్ని ఆపండి, మా దేశంలో మేము చచ్చిపోతున్నాము గ్యాస్ పెట్రోల్ వీటితోటి, మీరు యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి ఒక్క విజ్ఞప్తి కూడా చేయలేకపోయారే. ఖండించడంతో సంగతి దేవుడు ఎరుగు, కనీసం విజ్ఞప్తి, తన జిగిని దోస్తు కదా, ఎందుకని విజ్ఞప్తి కూడా చేయలేకపోయారు? ఏమిటి అంటే ఇక్కడ వాళ్ళు చెప్తారు, అక్కడ ఏదో యుద్ధం జరుగుతుంది, మనకేం సంబంధం లేదు, ఇది మన దౌత్యం అని. ఆ దౌత్యమే కదా ఈ కొంప ముంచుతా ఉంది. ఇవాళ 1000 రూపాయలు గ్యాస్ సిలిండర్కి, మరి అటువంటి దౌత్యం మరి ఉన్నప్పుడు 1000 రూపాయలు వేయకూడదు, మనకేం సంబంధం లేదు, అక్కడ ఏదో యుద్ధం జరుగుతూ ఉంది అని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్తున్నటువంటి వాళ్ళు మరి ఎందుకేసారు ఆ యుద్ధం పేరుతోటి ఇప్పుడు 990 రూపాయలు ఎందుకు పెంచారు? ఇవాళ రేపు మిగిలినటువంటి ఎందుకు పెంచబోతున్నారు? అందుకని మనకు సామెత ఉంది, దున్నేటప్పుడు దూడల్లోనూ మేసేటప్పుడు ఎద్దుల్లోనూ ఉంటారు అన్నట్టుగా ఎప్పటికప్పుడు ఎప్పటికయ్యేది అప్పటిగా మాట్లాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చేసింది అదే. గతంలో యూపీఏ చేసింది అదే, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నది అనేది మనం గమనించాలి. మరీ ఎక్కువ, ఇది మరీ ఎక్కువ. దీనికి మతం రంగు పూయటం అనేటువంటిది, మతం అనేటువంటిది బోనస్ మనకి ఒక విధంగా చెప్పాలంటే. అందుకని ఇప్పటికైనా ఆ యుద్ధాన్ని, ఆ దాడుల్ని ఆపమని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు అడుగుతారా లేదా? అడిగేటువంటి ఛాతి 56 అంగుళాల ఛాతి పనిచేస్తుందా లేదా? జనం కోసం అండి, దేశం కోసం, ధర్మం కోసం, జనం కోసం. ఆయన వ్యక్తిగత ప్రయోజనం కాదు కదా. ఎందుకు చేయరు? ఇది ప్రశ్న. శేషు గారు,